హాయ్ అండి అందరికి వెల్కమ్ టు డే 20. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాము. కానీ నాకు ఇంకా ఎలా ఒక డైట్ ప్లేట్ తయారు చేసుకోవాలో చెప్పలేదు అనుకుంటున్నారా? ఈరోజు మన టాపిక్ అదే, హౌ టు డిజైన్ ఏ బ్యాలెన్స్డ్ ప్లేట్. మనం తినే ప్రతి మీల్లో ఎలా మన డైట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దీనికి అందరూ ఒక చిన్న రూల్ గుర్తుపెట్టుకోండి, 50-25-25. మనం తినే ప్రతి దాంట్లో 50% ఫైబర్ ఉండాలి, 25% కార్బోహైడ్రేట్స్, 25% ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఈజీగా మీకు గుర్తుండాలి అంటే ఒక క్లాక్ తీసుకున్నారనుకోండి, 12-6 ఒక గీత గీసుకుంటే ఇటుపక్క అంతా వెజిటేబుల్స్ ఫైబర్, మిగతా హాఫ్లో వాటర్, 12-3 అక్కడ మటుకు కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, మిల్లెట్స్, వీట్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ 3-6 వచ్చేసి మీకు ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఫ్యాట్ ఎలా? ఫ్యాట్ ని మనం సపరేట్ గా ఇన్కార్పొరేట్ చేసుకోకర్లేదు. మాక్సిమం టైమ్స్ మనం కుకింగ్ కి యూస్ చేసే ఆయిల్స్ కానీ, మనం పైన వేసుకునే నెయ్యి కానీ, అవన్నీ కూడా ఫ్యాట్ లోకి ఇన్కార్పొరేట్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్యాట్స్ లో తెలుసుకున్నాం, జస్ట్ మన థమ్ సైజ్ ఉంటే చాలు మన ప్రతి మీల్ లో. సో ప్రతి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మీల్స్ కానీ, డిన్నర్ కానీ, ఎందులో ఉన్నా ఈ 50-25-25 రూల్ ని పాటించేలాగా చూడండి. ఇంకా వీటితో పాటు మీకు కొన్ని జనరల్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాం. మెయిన్ గా ఎక్కువ మంది తప్పులు చేసేది, ఫస్ట్ ఫ్రూట్స్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మిక్స్డ్ ఫ్రూట్స్ ఎప్పుడు తినకండి. ఒక రకం ఫ్రూటే మల్టిపుల్ పీసెస్ తినండి, కానీ మిక్స్డ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే అది డైజెషన్ పరంగా మనకి అంత హెల్ప్ఫుల్ చేయదు. నెక్స్ట్, సీజనల్ ఫ్రూట్స్. మనకి నేచర్ నుంచి ఆ సీజన్ కి తగ్గట్టు మన బాడీ మెటబాలిజం కి తగ్గట్టు ఫ్రూట్స్ అన్నవి వస్తాయి. సో ఆ సీజన్ లో ఆ ఫ్రూట్ తిన్నప్పుడు మాత్రమే మనకి డైజెషన్ పరంగా కానీ, అబ్జార్ప్షన్ పరంగా కానీ బాగుంటుంది. నాన్ సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మన గట్ కి అంత హెల్తీగా ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే, నాన్ సీజనల్ ఫ్రూట్స్ ని వాళ్ళు సీజన్ లో ప్రిజర్వ్ చేస్తారు, అయితే కోల్డ్ స్టోరేజెస్ లో లేకపోతే ఏదైనా ప్రిజర్వేటివ్స్ తో. అలా స్టోర్ చేసిన ఫుడ్ తినడం వల్ల మనకి పెద్ద యాడెడ్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు, ఇంకా వాటిలో న్యూట్రియంట్ లాసే ఉంటుంది. నెక్స్ట్, ఈవినింగ్ 6 తర్వాత ఫ్రూట్స్ అన్నవి తినకూడదు. ఈవినింగ్ 6 తర్వాత మన మెటబాలిజం స్లో అయిపోతుంది. సో ఫ్రూట్స్ మెటబాలిజం కి అది అంత ఫేవరబుల్ కాదు. ఇంకొకటి, షుగర్ స్పైక్స్ అన్నవి జరుగుతాయి. నైట్ టైం షుగర్ స్పైక్స్ జరగడం అంత మంచిది కాదు. అందుకని చెప్పి ఆఫ్టర్ 6 మనం ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయాలి. ఇంకా ఫ్రూట్స్ ని వేరే ఫుడ్స్ తో కలిపి తినకూడదు. ఫ్రూట్స్ తిన్నప్పుడు ఓన్లీ ఫ్రూట్స్, ఇంకా ఏది దాంతో మిక్స్ చేయదు. ఎందుకు అంటే ఫ్రూట్స్ డైజెషన్ కి జస్ట్ 20-30 మినిట్స్ లేకపోతే మాక్సిమం 1 అవర్ లో అవి డైజెషన్ అన్నవి అయిపోతుంది. కానీ మిగతా ఫుడ్ మినిమం 2-3 అవర్స్ పడుతుంది. సో ఈ డైజెస్టెడ్ నాన్ డైజెస్టెడ్ ఫుడ్ మళ్ళీ కలిసిపోవటం వల్ల మనకి గ్యాస్ ఇష్యూస్ కానీ, అజీర్ణం కానీ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫర్మెంటేషన్ కూడా జరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అవుతుంది. సో ఫ్రూట్స్ మటుకు సపరేట్ గా తీసుకోండి. ఇంకా ఫ్రూట్స్ తో పాటు నట్స్ తీసుకోవచ్చు, ఇది ఒక్కటే ఎక్సెప్షన్. ఎందుకు అంటే ఫ్రూట్స్ చేసే షుగర్ స్పైక్ ని నట్స్ బ్యాలెన్స్ చేస్తాయి. డయాబెటిక్స్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకున్నా పక్కన నానబెట్టిన బాదం కానీ, వాల్నట్స్ కానీ, పంప్కిన్ సీడ్స్, గ్రీన్ కలర్ సీడ్స్ ఉంటాయి కదా అవి కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, అలా ఏవో ఒక సీడ్స్ ని యాడ్ చేసుకున్నట్టయితే మీకు బ్లడ్ స్పైక్ అన్నది, షుగర్ స్పైక్ అన్నది చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ప్యాకేజ్డ్ ఫ్రూట్స్. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఉండే ప్రిజర్వేటివ్స్, అది మన హెల్త్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఆ ప్రిజర్వేటివ్స్ నార్మల్ గా ఎందుకు యాడ్ చేస్తారు? ఆ ఉన్న ఫుడ్ ని ఎక్కువ కాలం నిలవ ఉండటానికి. సో అదే పని మన బాడీలోకి వెళ్ళినప్పుడు కూడా చేస్తుంది. ఆ ప్రిజర్వేటివ్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం రిటైన్ అయిపోతాయి. రిటైన్ అయిపోయినప్పుడు టాక్సిక్ లోడ్ అన్నది పెరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్ గా హెల్దీగా ఉన్న వాళ్ళకి విత్ ఇన్ వీక్స్ లేకపోతే విత్ ఇన్ మంత్స్ లో అవి డీటాక్స్ అయిపోతాయి. కానీ ఆల్రెడీ ఏదైనా హెల్త్ ఇష్యూస్, లివర్ పరంగా కానీ, మెటబాలిజం పరంగా కానీ, గట్ పరంగా కానీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి మంత్స్, ఇయర్స్ కూడా ఆ ప్రిజర్వేటివ్స్ అన్నది వాళ్ళ బాడీలో ఉండిపోతాయి బయటికి వెళ్లకుండా. సో ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడన్నా తప్పక తీసుకోవాల్సి వచ్చినప్పుడు తక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్నవి తీసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ ఈట్ బిఫోర్ 20 days,
ఈట్ బిఫోర్ 30 days అని ఇస్తారు. అంటే వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువ. సో దాంట్లో మనకి యాడ్ చేసే కెమికల్స్ కూడా తక్కువ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు కొన్ని 6 months, 10 months, 12 months వరకు తినొచ్చు అంటారు. అంత లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఇచ్చారు అంటే అందులో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కూడా అన్ని ఎక్కువ ఉన్నట్టు. సో అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా ఎంఎస్జి, మోనోసోడియం గ్లూటామేట్ అని ఒక కాంపౌండ్. ఇది కొన్ని రకాల చాక్లెట్స్, బిస్కెట్స్ అలాంటి వాటిల్లో చూస్తూ ఉంటాం. ఇది ఏంటి అంటే పిల్లల్లో హైపర్ యాక్టివిటీని క్రియేట్ చేస్తుంది. సో ఈసారి మీరు పిల్లలకి స్నాక్స్ కొన్నప్పుడు ఈ ఒక్క కాంపౌండ్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, రీహీటింగ్. చాలా మంది ఫుడ్ ని రీహీట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ కుక్ చేసింది వేడిగా కాకుండా మళ్ళా మనం తినే టైంలో రీహీట్ చేసుకోవటం. అలా రీహీటింగ్ చేయటం వల్ల టాక్సిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఆ ఫుడ్ లో. ఎప్పటికప్పుడు వీలైనంత వరకు ఫ్రెష్ గా చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. లేదు మాకు టైం సరిపోదు, మేము ఎంప్లాయీస్ అనుకున్న వాళ్ళు మాక్సిమం 1 time మాత్రమే రీహీట్ చేసుకోండి, అంతకు మించి దాన్ని రీహీట్ చేసుకోకండి. అది కూడా మీరు ఫస్ట్ టైం కుక్ చేసినప్పుడు విత్ ఇన్ 2 hours లో అది రిఫ్రిజిరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు వండుకునేటప్పుడు అది కూలింగ్ తగ్గిన తర్వాత దాన్ని రీహీట్ చేసుకుని వాడుకోవాల్సి ఉంటుంది. అది కూడా విత్ ఇన్ 24 to 36 hours లో వాడుకోవాలి. ఓకే, ఇలా కనుక చేయకుండా మీరు మల్టిపుల్ టైమ్స్ దాన్ని రీహీట్ చేసినట్లయితే కనుక అందులో టాక్సిన్ లోడ్ చాలా పెరిగిపోతుంది. ఓకే, ఈ 20 days తెలుసుకున్న లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్స్ ని మీ లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి రెడీనా?